వేలల్లో ఉంటాయి రూమ్ రెంట్లు ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా. స్టాండ్ ఇరిగిపోయింది, ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు. దీన్ని ఎక్కడ పార్క్ చేద్దామని ఇంకా కుదరదు. ఆల్మోస్ట్ మొత్తం గ్రీన్ కలరే. చలికాలం ఇక్కడికి రావాలి. మేబీ నవంబర్ డిసెంబర్ ఇక్కడికి వస్తే వాతావరణం ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. Yes sir? Yeah? Ladakh. Oh, from where? Andhra Pradesh. I'm from Hyderabad. Oh, Ravinder. nice to meet you sir. Nice, same here. Thank you so much sir. Do cycling in Hyderabad also? Yeah. I am also attached with HSB Hyderabad Cycling Club. Oh. Ravinder is there, no? Yeah. So 2 weeks I will calling now. Correct. Every year he also organizes from Kargil. Last year, this year we have organized from Kargil to Hyderabad. Yeah. Kargil to Kanyakumari. Yes. Very nice. So you started in morning. So where will you be staying today? Today I don't know. I will go to traveling. Evening 6 o'clock I will stop the ride. Thank you. What? Last time where you stayed? It's the last night I will staying just 5 kilometers. 5 kilometers. Near Sonmarg. After a small village. It's a base camp, army base camp. Yeah. That's where I will stay. Okay. Right. Great. Yeah. Have a nice trip. Yeah, thank you so much sir. ఇదిరా ఊరంటే ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇటు పోవాలరా నాయన. This is the market. Is the market open? Andhra Pradesh. సో ఇక్కడ ఖమ్మంగా క్రికెట్ ఆడుకుంటున్నారు ఆర్మీ జవాన్లు. సో ఇది మొత్తం ఆర్మీ బేస్ అనమాట. సో ఇది కొంచెం అటు తిరిగితే అక్కడ సూపర్ మార్కెట్ ఉంది. సో బట్టలు కానీ ఏమైనా ఐటమ్స్ కావాలని కానీ అక్కడ కొనుక్కోవచ్చు టోటల్గా. సో ఇక్కడ హెలికాప్టర్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ 2 హెలికాప్టర్లు ఉన్నాయి ఇక్కడే. సో మొత్తం సార్ సార్ కెమెరా జమ చేస్తారు, వీడియో తీస్తే. ఓకే.
భలే భలే నిమిషానికి ఒకటి ఎగురుతుంది ఒకటి దిగుతుంది వీడికి. ఇక్కడ వందల్లో బేస్ క్యాంపులు ఉన్నాయి. ప్రతి 30 కిలోమీటర్లకి ఒక బేస్ క్యాంప్ ఉంది. ఇంత కష్టపడుతుంటేనే దేశం సంతోషంగా ఎటువంటి టెరెస్ట్ జాబ్ లేకుండా ఉంటుంది. ఇది మెడికల్ వెహికల్. చాలా అంటే చాలా బాగుంది. వాతావరణం చాలా అంటే చాలా కూల్నెస్గా ఉంది. ఇరవై 25 కిలోమీటర్లు కొండ మొత్తం ఎక్కొచ్చినాక ఈ స్లోప్ వచ్చిందనమాట. ఇది కూడా ఒక 1/2 కిలోమీటర్ స్లోప్ ఉంది. తర్వాత మళ్ళీ కొండ ఎక్కాలి. ఆంధ్రప్రదేశ్. లా లా ఫ్రెండ్స్, ఇదే అమర్నాథ్ యాత్ర లాస్ట్ ఎండింగ్ పాయింట్ అనమాట. సో అలా బయట కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. ఈ కొండ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. 14 కిలోమీటర్లు వెళ్తే మనకి అమర్నాథ్ యాత్ర క్షేత్రం వస్తుందన్నమాట. అక్కడ గృహలో చిన్న శివలింగ రూపంలో మంచు ఉంటుంది. దానికి విగ్రహానికి నమస్కరించి వస్తుంటారన్నమాట. సో ఇత మొత్తం క్యాంపింగ్. సోనం మార్కెట్ నుంచి ఇక్కడ దాకా మొత్తం క్యాంపింగ్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా టెంట్ చేసి మొత్తం రకరకాలుగా ఉంటుంది అన్నమాట. సో నేను చాలా ఎత్తులో ఉన్నాను అన్నమాట. చూసారా ఏ విధంగా రాళ్ళు ఇవన్నీ కొండ ప్రాంతాలు ఇవన్నీ కూడా. పొద్దున్నుంచి 20 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. నరకంగా అనిపించింది నాకైతే. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ మటుకి. ఇది మంచు కాలంలో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందంట. సో ఈ కొండలన్నీ మంచు కప్పబడి ఉంటాయి. సో అక్కడెక్కడో మంచు ఉంది కొంచెం. సో నాకు దగ్గరలో అయితే అల్లదే మంచు అనమాట. గడ్డ పోయింది. అది కరిగే మంచు కాదు. ఇక్కడ హాయ్ గైస్, మనం 0 పాయింట్ దగ్గరికి వచ్చాం. కాశ్మీర్ దాటేస్తున్నాం అనమాట. వచ్చేది మన ఇంకా లడాక్ వస్తుంది. నా బ్రేకులు కూడా పని చేయట్లేదు అయ్యా ఈ కొండలు ఎండల దెబ్బకి. పదకొండు 11,604 ఫీట్స్.
సార్ హేగా సక్సెస్ఫుల్గా 24,130 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది. ఇది 0 పాయింట్ స్టార్టింగ్ ఎట్ ద జజీర్లా పాస్ 11,649 ఫీట్ సైట్లో ఉన్నాం మనం ప్రజెంట్ అయితే. ఇప్పుడు సో ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. వీడియో యా హాయ్ గాయ్స్, సక్సెస్ఫుల్గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 11 నెలలు కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా 24,137 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఐఎమ్ సో ఎక్సైటింగ్. ఇది 0 పాయింట్. నాది 13వ స్టేటు కాశ్మీర్ కంప్లీట్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి యువతలకి పట్టుకెళ్తే లడక్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన అందరికీ నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సమ్ ఉన్నట్టు వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఏం చేయలేము, అర్థం కావట్లేదు. తొందరగా విలేజ్ చూసుకొని స్టేయింగ్ ఆప్షన్ చూసుకోవాలి, లేకపోతే ఈ రీతి అల్లాడిపోతాను నేను. ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే ఎలా ఉంది చూడండి, ఎంత అద్భుతంగా ఉందో చూడు. 2 కొండల మధ్యలో సూర్యుడు వస్తున్నట్టున్నాడు. సో ఇవన్నీ గొర్రెలే. ఇక్కడ లడఖ్లో ఎక్కువ వ్యాపారం వీటి మీదే సాగుతుంది. వీటి మీద వచ్చే ఆదాయం మామూలుగా ఉండదు. వీటిని పెంచడం కూడా చాలా కష్టం ఈ కొండ ప్రాంతాల్లో. అయినా ఇక్కడ ప్రజలు వీటిని పెంచుతున్నారు. దీని నుంచి వచ్చే వెంట్రుకలు ఉంటుంది కదా, దాదాపు భయంకరంగా వాన పడింది. చేతులు కాళ్ళు మొత్తం కిమ్మిరెక్కిపోయి చెప్పు కూడా జారిపోతుంది కూడా తెలియట్లేదు స్పర్శ. 10 నిమిషాలు పొయ్యికి సెగ పెట్టాను, అయినా కానీ చేతులు పని చేయలేదు. ఇప్పుడు కూడా ఏం పని చేయట్లేదు. ఏమాత్రం పనిచేయట్లేదు. బ్రేకులు అసలు ఏమాత్రం పనిచేయట్లేదు. నాయి
మళ్ళా వచ్చింది వాన. ఇక్కడ జీవనాధారం ఇదే వీళ్ళకి. ఇంకా ఆ గొర్రెల మీద వచ్చే ఆదాయం మీద వీళ్ళ బతుకు జీవితం సాగిస్తుంటారు. చలికాలంలో ఇంకా ఇప్పుడే ఈ రకం ఉంటే చిన్నపిల్లలు చూసారా ఎలా ఉన్నారో. ఇక్కడ బతికే వాళ్ళకి దండం పెట్టాలి ఏమైనా సరే. వన్ నేషన్ వన్ ఎలక్షన్లో సో మనకి ఒక ఆర్మీ బేస్ ఉందన్నమాట 0 పాయింట్ దాటంగానే. జుజ్జిలా చాలా అంటే చాలా బాగుంది. ఆర్మీ ట్యాంక్ అది. సో ఇవన్నీ ఫిరంగులు. సో ఈ పక్కనే పెద్ద నది పారుతుంది. సో ఇది బేస్ క్యాంప్ అనమాట, ఆర్మీ బేస్ క్యాంప్. లోపలికి వెళ్ళలేదు. టైం 6:30 7 అవుతుంది. ఇంకా వెళ్తుంది ఇక్కడ. నాకు స్టేయింగ్ ఎక్కడ చేయాలో ఏం అర్థం కాలేదు. అక్కడక్కడ గొర్రెలు కాసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర చేద్దాం ఉన్నాను. బట్ కానీ కుదరదు అనిపిస్తుంది నాకు. ఒక చిన్న విలేజ్ వస్తుంది, 5 కిలోమీటర్లు అయితే విలేజ్ వస్తుంది. సో అక్కడికి వెళ్ళి రాత్రికి స్టే చేయాలి. సో వెళ్ళేదామని వీళ్ళు కానిచ్చారు. హాయ్. సో ఈ కొండ ప్రాంతాల్లో ఈ విధంగా టెంట్లు చేసుకొని సో క్యాంపింగ్ అనేది చేసుకుంటారు అనమాట. అన్ని వసతులు అన్నీ తీసుకొచ్చుకొని ఈ విధంగా కుకింగ్ చేసుకొని వంట చేసుకొని తినేసి నైట్ స్టే చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు, సో ఇవన్నీ టెంట్లే కదా. ఇది లడాక్ స్వీట్ అనమాట, వెరీ ఫేమస్ ఇక్కడ. సో ఇది కాశ్మీర్ సాల్ట్ టీ, ఇక్కడ ఎక్కువ ఇదే ఇష్టపడతారు అనమాట, రోటీ. సో ధన్యవాదాలు ఫర్ లంచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yes. Yes. O Abbas mana zabat bin waya. Don kami nunca. Ko wada to asang atak gata ko la she. देखो YouTube पे डाउनलोड Ata malwa. YouTube पे Oh, kalwa. ఓకే. నేను ప్రజెంట్ అయితే
కార్గిల్కి 80 కిలోమీటర్ దూరంలో ఉన్నాను అనమాట. సో నా సైకిల్ ఇక్కడ పార్క్ చేసుకున్నాను. సో నేను ఈరోజు స్టే చేసే హోటల్ ఇదనమాట. ఫ్రీగా ఇచ్చారు హోటల్ స్టేయింగ్ అనేది. చలి చాలా భయంకరంగా ఉంది. చలిని తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. ఇది హోటల్ అనమాట. సో నేను మొత్తం తడిసిపోయాను అనమాట. తడిసిపోయి ముద్దయిపోయాను. చేతులు కూడా స్పర్శ లేకుండా అయిపోయాను అనమాట. అందుకే నేను వీడియో తీద్దామన్నా తీయలేకపోయాను. సో లాస్ట్ నైట్ దేవుడి దయ వల్ల ఇక్కడ